హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి డే 1 ఆఫ్ మై 100 డే ఛాలెంజ్ అనమాట. అసలు ఆ 100 డే ఛాలెంజ్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడాల్సిందే. అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఐ కార్డ్స్ లో కూడా ఇస్తా అనమాట. మై డే స్టార్ట్స్ విత్ హాట్ వాటర్. ఫస్ట్ 1 గ్లాస్ ఏమో నార్మల్ వాటర్ తాగుతా, దాని తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకొని లెమన్ వాటర్ తాగుతా అనమాట. ఈ వాటర్ తాగేది కూడా మంచిగా బాల్కనీలోకి వెళ్ళేసి మేము 4th ఫ్లోర్ లో ఉంటాం అనమాట. సో బయట వ్యూ మొత్తం కనిపిస్తా ఉంటది. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తది. పొద్దున కామ్గా ఉంటది అనమాట. సో వాటర్ తాగుకుంటా ఆ వ్యూ మొత్తం చూసుకుంటా అలా కొంచెం సేపు బాల్కనీలో ఉండేసి ఇంకా నెక్స్ట్ లెమన్ వాటర్ తాగడానికి అని పోసుకుంటున్నా. లెమన్స్ ని ఇలా బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుంటూనే ఉంటున్నాయి ఎక్కువ రోజులు. లేకపోతే నార్మల్ గా ఉట్టిగానే అలా వెజిటేబుల్ ట్రే లో పెట్టి ఉంచితే ఒక 4-5 డేస్ కి అవి ఎండిపోతున్నాయి అనమాట. లోపల జ్యూస్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకా వాటర్ తాగేసేసి యోగా చేయడం స్టార్ట్ చేసిన అనమాట. యాక్చువల్ గా మా మమ్మీ యోగా టీచర్ అనమాట. ఫుల్ యోగా చేస్తుండే. నాకే అప్పుడప్పుడు నేర్చుకున్నా గానీ అంత ఫ్రీక్వెంట్ గా నేనేం చేయకపోతుండే. బట్ నేను 2021 కాదు, 2020లో లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి, చాలా వెయిట్ ఉన్నా అని చెప్పేసి ఇంకా యోగా చేయడము వాకింగ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. లిటరల్లీ 64 కేజీస్ నుంచి నేను 50 కేజీస్ వరకు వచ్చిన, అంటే ఆల్మోస్ట్ 14 కేజీస్ నేను తగ్గిన అనమాట. ఎక్సర్సైజ్ చేస్తూ ఈవెన్ ఫుడ్ కూడా అప్పుడు లాక్డౌన్ లో బయటికి వెళ్ళేది ఉండకపోతుండే, ఫాస్ట్ ఫుడ్ ఏమి ఉండకపోతుండే. నాట్ ఈవెన్ ఏ సింగిల్ బైట్ ఆఫ్ చాక్లెట్ కూడా నేను తినలేదన్నమాట ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు. సో లాక్డౌన్ ఇండైరెక్ట్ గా అట్లా హెల్ప్ చేసింది అనమాట నాకు వెయిట్ లాస్ చేయడానికి. అంటే ఐఎమ్ నాట్ దట్ పర్సన్ ఇట్లా స్లిమ్ గా ఉండాలి, షేప్ లో ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని. ఐ ఎంజాయ్ ఈ టైప్. నేను ఎంజాయ్ చేస్తా, నేను స్లిమ్ గా ఉండడం కూడా ఎంజాయ్ చేస్తా అనమాట. అండ్ నా బాడీ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ అనమాట. ఒకవేళ నేను ఇట్లానే కంటిన్యూస్ గా ఒక 3 months వరకు ఎక్సర్సైజ్ కొంచెం ప్రాపర్ డైట్ తీసుకొని ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అయిపోతా అనమాట. లేదు ఒక్క కొన్ని రోజులు మళ్ళీ ఒక 1 month అట్లా మంచిగా తినేసి ఇట్లా ఎక్సర్సైజ్ చేయకుండా ఏం చేయకుండా ఉంటే మళ్ళీ నార్మల్ వెయిట్ కి వచ్చేస్తా అనమాట. సో అంత ఫ్లెక్సిబుల్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం ఈజీ ఉంటది, వెయిట్ లాస్ అవ్వడము ఈజీనే ఉంటది. సో ఈసారి ఇంకా మళ్ళీ వెయిట్ లాస్ అవుదాము అని చూస్తున్నా అనమాట. 64 ఉన్నా కాబట్టి యాక్చువల్ గా 50 వరకు పోతే అసలు నాకు నేనే చూడడానికి నచ్చట్లేదు అనమాట. ఏదో ఏదో పేషెంట్ లాగా అయిపోయినా, అట్లా ఉండదు అని చెప్పేసి 64 కదా ఒక 55 వరకు, అంటే ఒక 10 కేజీస్ తగ్గుదాము అని అనుకుంటున్నా. అండ్ ఇదేమి షార్ట్ పీరియడ్ కాదు, మంచిగా ఒక 3 months 6 months టైం ఇచ్చే నేను తగ్గుదాము అని ఫీల్ అవుతున్నా అనమాట. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసేసి ఇంకా ఇవాళ స్వీట్ కార్న్ ఉండే అనమాట. స్వీట్ కార్న్ తో పాటు హాఫ్ యాపిల్ ఇంకా కొంచెం కీరా కూడా పెట్టుకున్నా అనమాట. ఈ స్వీట్ కార్న్ కూడా నేను తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తా అంటే అదంతా పీల్ చేసేసుకొని స్వీట్ కార్న్ డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటా. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటది. ఈవెన్ 3 months 4 months కూడా ఉంటది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను చదువుకోవడం స్టార్ట్ చేస్తా అనమాట. ఇప్పుడు చదువుకోవడంతో పాటు యూట్యూబ్ కూడా ఒకటి వచ్చేసింది కాబట్టి ఇంకా దాన్ని కూడా కొంచెం నేర్చుకోవాలి, కొంచెం తెలుసుకోవాలి అండ్ ఇట్లాంటి కంటెంట్ చేయాలి, అవన్నీ ఒక బుక్ లో రాసుకుంటా అనమాట. అండ్ నేను చెప్పడం మర్చిపోయినా, ఏదేమైనా సరే నేనైతే సన్ స్క్రీన్ ఎవ్రీడే అప్లై చేసుకుంటా. ఇప్పుడు నేను మర్చిపోయినా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటున్నా అనమాట. అసలు నన్ను అడిగితే మేకప్ కంటే ఎక్కువ స్కిన్ కేర్ మీద ప్రాపర్ గా ఫోకస్ చేస్తే మేకప్ మనకు అవసరం లేకుండా ఉంటది. ఎందుకు అంటే స్కిన్ హెల్దీగా ఉంటేనే కదా మంచిగా కనిపిస్తాము, అప్పుడు మేకప్ కూడా అంత అవసరం ఉండదు మనకి. ఇంకా నా వర్క్ ప్లస్ చదువుకోవడం 2 స్టార్ట్ చేసేసిన. అసలు హెయిర్ అయితే నాది ఒక విచిత్రంగా బిహేవ్ చేస్తా ఉంటది. చూసినారా ఎట్లా గడ్డి ఇట్లా పిచ్చుకగూడులా ఉందో, అదే ఒక్క 1 hour 2 hours డ్రై అయిన తర్వాత చూస్తే మంచిగా సాఫ్ట్ గా కర్లీగా మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ అలానే చదువుకుంటుంటే ఈ పార్సల్ వచ్చింది. ఇది ఆర్డర్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 1 week అయిపోతుంది అనమాట. మీషోలో ఆర్డర్ చేసిన. యాక్చువల్లీ నేను ఒక షూస్, నా దగ్గర ఉన్న ఒక షూస్ ని రీడిజైనింగ్ చేద్దాము అని అనుకుంటున్నా. దాని గురించి మీరు ఫ్యూచర్ వ్లాగ్స్ లో చూస్తారు. సో దానికోసము అని చెప్పేసి పూసలు కావాల్సిందే. మోస్ట్లీ నాకు కావాల్సినవి అన్ని ఇక్కడనే దొరికేసినాయి అనమాట. కానీ ఒకసారి మీషోలో చూద్దాము అని చూస్తే ఇవి నాకు కొంచెం రీజనబుల్ గా అనిపించినాయి, కాస్ట్ కూడా తక్కువనే కదా, ఒకసారి పెట్టి చూద్దాము అని చూసిన అనమాట. వీటి పేరు ఎగ్జాక్ట్ గా అయితే నాకు తెలియదు, బట్ ఐ విల్ షో యూ నేను ఏం ఆర్డర్ చేసిన అని చెప్పేసి. బట్
బట్ ఆ ప్రైస్‌కి అంత క్వాంటిటీ రావడం అయితే నాకైతే వర్త్ ఇటే అనిపిచ్చింది. మోస్ట్‌లీ మీషోలో మంచిగా అనిపిస్తాయి. చాలా తక్కువ కాస్ట్‌లో మంచిగొస్తున్నాయి అనిపిస్తది గానీ, ఆ క్వాలిటీ అంత మంచిగుండదనమాట. ఎంతైనా సరే తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు క్వాలిటీ గూడా తక్కువనే ఉంటది గదా! కానీ ఇవి అయితే ఓకే. నాకు ప్రాపర్‌గానే అనిపిచ్చినాయి. అండ్ ఆ పూసలతో పాటు ఇవేవో వచ్చినాయి. అసలు ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అని జెప్పి చూస్తున్నా అసలదేంటి అని ఒకసారి ఇంకా గూగుల్ లెన్స్‌లో పెట్టి చూడాలి. ఇప్పుడైతే మెయిన్‌గా నేను ఆర్డర్ జేసినవి చూస్తున్నా అనమాట. ఇవి 12 కలర్స్‌లో ఉండే పూసలనమాట. చాలా చిన్నగుంటాయి. ఎట్లైనా యూజ్ అయితాయిలే అని అనుకోని ఇంక పెట్టినా అనమాట. కాస్ట్ గూడా తక్కువనే నాకు దెలిసి ఒక 150కి వచ్చినాయేమో ఇదంతా. నాకు యాక్చువల్లీ అందులో ఒక 2 కలర్సే గావాల్సిందే అనమాట. కానీ సరేలే ఫ్యూచర్‌లో గూడా ఇంకేదన్నా జేసినా గూడా పనికొస్తాయిలే అని జెప్పేసి ఇంక పెట్టేసుకున్నా. ఇప్పుడు జూపిచ్చిన ఆ 2 కలర్స్ నాకు గావాల్సిందే. ఓకే. పెట్టిన అమౌంట్‌కి వర్త్ ఇటే అని అనిపిచ్చింది. బట్ లోపల స్టఫ్ ఇదంతా అంటే ఆర్డర్ జేసినయి అన్నీ బావున్నాయి గానీ, బయట బాక్సే ఘోరంగా ఇరిగిపోయిందనమాట అసలు. అసలా బాక్స్ ఎంత ఘోరంగా పడేసుంటారో అని అనిపిచ్చింది. లిటరల్లీ మొత్తం ముక్కలు ముక్కల్లాగా అయిపోయిందనమాట. సరేలే మనకేం బాక్స్ అవసరం లేదు గదా! లోపల మంచిగానే ఉన్నాయి గదా! అని జెప్పేసి ఇంకా రిటర్న్ ఏం బెట్టలేదనమాట. అండ్ క్వాంటిటీ గూడా చెక్ జేసుకుంటున్నా 12 పీసెస్ వచ్చినాయా లేదా అని జెప్పేసి. ఓకే. వర్త్ ఇట్. అలా చూస్తూ చూస్తూ లంచ్ టైమ్ గూడా అయిపోయిందనమాట. ఇవాళ లంచ్‌లో చిక్కుడుగాయ కర్రీ ఉండే. అసలు నాకైతే ఏ వెజిటబుల్స్ ఇష్టం ఉండదు. దాంట్లో ఫస్ట్ ఇష్టం లేని వెజిటబుల్ ఈ చిక్కుడుగాయి. కాకపోతే చిన్నగున్నప్పుడు అంటే స్ట్రిక్ట్‌గా తినకుండా నాకొద్దు అని అంటుండే గానీ, ఇప్పుడు ఇంకా ఏం జేస్తాం తినాల్సిందే గదా! హెల్త్‌కి మంచిది గదా! అన్న సెన్స్‌లో తింటున్నా అనమాట. బట్ అది తినుడు గూడా పక్కనకేదో ఒకటి ఉండాలనమాట. దాని టేస్ట్ రాకుండా అని జెప్పేసి ఇంగ పక్కన ఈ అప్పలు, చెకోడీలు పెట్టుకొని తింటున్నా. కొంచెం అన్‌హెల్తీయే కానీ నా వల్ల కాదనమాట అట్లా తినడం. క్లీన్ ప్లేట్ తింటే అట్లా తింటా అనమాట నేను. ఇంక తిన్న తర్వాత ఐ కాంట్ రెసిస్ట్ ఈటింగ్ స్వీట్స్. నాకేదో ఒకటి ఉండాల్సిందే. ఇంట్లో ఏది లేదని చెప్పేసి ఇది ఏందో అనుకోకండి. బెల్లం పాకం ఇది. అప్పుడు లడ్డూలు చేస్తుంటే ఇంకా మిగిలింది అనమాట. ఇంగ ఆ పాకం కొంచెం అంతా తీసుకొని ఇంగ తింటున్నా అనమాట. ఏం లేవు ఇంట్లో స్వీట్స్ అని జెప్పేసి. అసలు ఏందో ఏమో గాని ఇవాళ మొత్తం పార్సెల్స్ డే అయిపోతుంది. ఇంకొక పార్సెల్ వచ్చింది నాకు. ఇవన్నీ నేనెప్పుడో ఆర్డర్ పెట్టినా. కాకపోతే డెలివరీ డేట్ చాలా ఎక్కువ అంటే టు చాలా ఒక 15 డేస్ లేట్‌గా చూపిచ్చిందనమాట. బట్ అవన్నీ ఇవాళనే వచ్చేసినాయి. ఏమో మరి అట్లా. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్. కానీ ఇంత చిన్నగుంటది అని అనుకోలేదు. చూసి నేను షాక్ అయినా. ఏంది ఇంతే ఉన్నది అని చెప్పేసి. అయినా మన మన పర్పస్‌కి అంతే ఉండాలి అనుకోండి. కానీ ఎంతైనా ఒకటే రోజు ఇన్నిగానం పార్సెల్స్ వస్తే అదొక ఆనందం గదా! అన్నీ ఓపెన్ చేస్తుంటే. ఇప్పుడు ఈ పార్సెల్ వచ్చేసి ఏంటంటే ఇదొక సిలికాన్ ప్యాచ్ అనమాట. మనం ఫోన్‌కి వెనకాల కేస్‌కి ఇది స్టిక్ జేసుకోవాలి. అండ్ అది ఎక్కడైనా స్టిక్ జేసుకోవచ్చనమాట. లైక్ వా వాల్స్‌కి స్టిక్ అవ్వదు. మిర్రర్స్‌కి లేకపోతే ఏదన్నా టైల్స్‌కి అట్లా స్టిక్ అవుతది అన్నమాట. ఇది చాలా ట్రెండింగ్ ఉంది. అందరూ యూజ్ చేస్తున్నారు. సరే దీన్ని గూడా మనకు గూడా పనికొస్తది గదా! అని జెప్పేసి చూస్తున్నా అన్నమాట. ఫస్ట్ మిర్రర్ మీద ట్రై జేసినా. ఓకే. బానే స్టిక్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ విండోకి గూడా ట్రై చేసినా అన్నమాట. అది ఐరన్ రెయిలింగ్స్ అన్నమాట. ఓకే. దాని మీద గూడా స్టిక్ అయింది. ఇది మెటల్ అన్నమాట. దాని మీద గూడా స్టిక్ అయితుంది. బట్ వాల్స్ మీద ఇంకా డోర్స్ మీద స్టిక్ అయితలేదన్నమాట. ఏదైనా ఇట్లాంటి మెటల్ సర్ఫేస్ ఆర్ ఎల్స్ మిర్రర్స్ అట్లాంటి వాటి మీదనే స్టిక్ అయితున్నది. ఓకే. అసలు వాల్ మీద, ఈ వుడ్ మీద ఇట్లాంటి వాటి మీద ఏది గూడా స్టిక్ అవ్వదు. ఇదే గాకుండా అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మీద గూడా ట్రై చేసినా. ఓకే. అది గూడా మెటలే గాబట్టి అక్కడ గూడా స్టిక్ ఆన్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ కిచెన్‌లో ఉండే టైల్స్ మీద గూడా నేను ట్రై చేసినా అన్నమాట. అక్కడ గూడా మంచిగా స్టిక్ అయింది. అండ్ వచ్చేసిన తర్వాత వాడాలి గదా! ఇంక అప్పుడే డ్యాడీ మొత్తం అన్ని సరుకులు తెస్తే ఇంగ ఇది కిచెన్‌కి అక్కడ టైల్స్‌కి నేను పెట్టి ఇంగ చూస్తున్నా అన్నమాట. అసలు ఆగుతదా లేదా అని చెప్పేసి. యాక్చువల్‌గా ఇది ఆర్డర్ పెట్టినా గానీ ఏంటి ప్రాబ్లము అంటే నాకు ఫోన్ కేస్ ఇట్లా ప్లెయిన్ ఉండదన్నమాట. దాని పైన ఇట్లా 3డీ ఎంబోజింగ్ లాగా ఇట్లా బోస్ ఉంటాయన్నమాట. దానివల్ల ఆ ప్లెయిన్ సర్ఫేస్ లేకపోవడం వల్ల ఫోన్ కేస్‌కి దాన్ని అతికించడం అవ్వదు. సో, ఇంక నేనేం జేసినా అంటే ఆ ఫోన్ కేస్ తీసేసి డైరెక్ట్‌గా ఫోన్‌కే వెనకాల అతికిచ్చేసి పెట్టేసినా. కానీ అట్లా పెడితే ఫోన్‌కి ఉన్న బ్యాక్ కెమెరా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదన్నమాట.
ట్రై చేద్దాము అని ఒకసారి అయితే ట్రై చేసిన అన్నమాట. ఈ పెట్రోల్ పని చేయకపోతే రిటర్న్ ఇచ్చేద్దాము అని. ఇంకా దాని తర్వాత వాకింగ్ వచ్చిన. వాకింగ్‌లో నన్నెవరు తీయడానికి లేరు కాబట్టి నేనే ఏదో ఒక జుగాడు చేసి తీసుకుంటున్నా అన్నమాట. అక్కడనే ఒక ఇటుకలాగా ఉంటే దానికి ఫోన్ ఆనిచ్చేసి తీసిన. కొంచెం సేపు వాకింగ్, కొంచెం సేపు జాగింగ్ చేసేసుకొని ఇంకా 10,000 స్టెప్స్ కౌంట్ కూడా ఫినిష్ చేసేసుకొని ఇంకా ఇంటికెళ్ళిపోయినా అన్నమాట. అండ్ ఇంటికి పోతుంటే ఒక చెట్టు మీద ఇవి కనిపించినాయి. అవి నేను ఆకులు అనుకున్నా గానీ దోస్ ఆర్ బగ్స్. అమ్మో! ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫేస్ వాష్ అట్లా చేసేసుకొని ఇంకా వాటర్ తాగినా అన్నమాట. అండ్ డిన్నర్‌కి కూడా ఇవాళ ఏమంత స్పెషల్ లేదు. కొంచెం రైస్, కర్డ్ ఇంకా అదే పప్పు ఏసేసుకొని తినేసినా అన్నమాట. ఇంకా నా డే ఇలా ఫినిష్ అయింది. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తా. ఓకే. బాయ్.